జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అరిచావంటే పీక పిసికి చంపేస్తా. వదులు. నోరు మూసుకుని చెప్పేది విను. వదులు. రేపు ఉదయం నీ పెళ్ళి. ఎల్లుండి హ్యాపీగా మీ అత్తారింటికి వెళ్ళిపోతావు. నా దగ్గరున్న మన ఫోటోలు వీడియోలు నేను బయట పెట్టకపోతే రేపు నీ పెళ్లి జరుగుతుంది. పెళ్లి కొడుకు తాళి కడతాడు, లేదంటే పరువు పోయి సూసైడ్ చేసుకుంటావు. రేపు అవి బయట పెట్టకుండా ఉండాలి అంటే నువ్వొక్క పని చేయాలి. నాకు నీ నగలు వద్దు, డబ్బు వద్దు. ఈ ఒక్క నైట్ నాతో గడుపు. ఈ ఒక్క రాత్రి నాతో షేర్ చేసుకో. నేను వదిలేస్తాను. నా దగ్గరున్న ఎవిడెన్స్ అన్నీ నీకు ఇచ్చేస్తాను. మళ్ళీ లైఫ్లో నీ జోలికి రాను, నీ కంటికి కనిపించను. మాటిస్తున్నాను. ఈ ఒక్క రాత్రి నాతో గడుపు. తర్వాత లైఫ్ అంతా నువ్వు హ్యాపీగా ఉండు. ప్లేస్ ఎక్కడ కంగారు పడుతున్నావా? అందరూ ఇక్కడే ఉన్నారు. మీ ఇంట్లో ఎవ్వరూ లేరు. అక్కడే మనం ఫస్ట్ అండ్ లాస్ట్ నైట్ చేసుకుందాం. తెల్లారుగానే నీ ఎవిడెన్స్లన్నీ ఇచ్చి నా దారి నేను వెళ్ళిపోతాను. నువ్వు తిరిగొచ్చి హ్యాపీగా పెళ్లి చేసుకో. హ్యాపీగా ఉండు. ఏమంటావు? నీకు వేరే ఆప్షన్ లేదు శ్రావ్య. ఈ నైట్ మనం కలవకపోతే రేపు నీ పరువు తీస్తాను. పెళ్ళింటిని నీ చావింటిగా మారుస్తాను. నేను డబ్బు బంగారం అడగట్లేదు, ఆస్తులు రాసివ్వమనట్లేదు. జస్ట్ నీ శీలాన్ని నాకిచ్చేస్తే చాలు. ఇంకేమీ వద్దు. నేను మా ఇంట్లో వెయిట్ చేస్తుంటా. స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయ్యి అరగంటలో వచ్చేయి. నీకోసం గంట సేపు వెయిట్ చేస్తాను. అప్పటికీ నువ్వు రాకపోతే రేపు ఉదయం మన ఫోటోలు వీడియోలు బయటకొస్తాయి. రేపు పెళ్లి చేసుకుంటావో లేక సూసైడ్ చేసుకుంటావో నీ ఇష్టం. బాబాయ్. రాబే రా. ఈ రోజుతో నా డ్రీమ్ నెరవేరబోతుంది. నా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు. ఈరోజు రాత్రి నీతో గడపడమే ఎవిడెన్స్. మనం కలిసున్నది మొత్తం సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తాను. అది రేపు పెళ్లి మండపంలో అందరికీ చూపించి నిన్ను నా సొంతం చేసుకుంటాను. నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ బేబీ. రావేమో అనుకున్నాను. నీకు కూడా ఏదో మూల నా మీద ప్రేమ ఉంది కదూ? అరే ఏంటి దూరంగా వెళ్తున్నావు? ఓ, ఎవరైనా చూస్తారనా? సారీ బేబీ. త్వరగా డోర్ తీ. లోపలికి వెళ్దాం. తీ. లైట్స్ ఆన్ చేయి బేబీ. లైట్స్ ఆన్ చేయి. నువ్వేంటి ఇక్కడ?
నువ్వు మళ్ళీ నన్ను చీట్ చేసావు కదూ, నీ సంగతి తర్వాత చెప్తానే. ఆగో. ఎక్కడికి వెళ్తావురా? నీ గురించి నాకు వీడిదింటిలోనే తెలిసింది. నిన్ను అప్పుడే అక్కడే కొట్టుండొచ్చు, కానీ నువ్వు ఎవరు ఏంటి అనేది మగపెళ్లి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. అందుకే ఇప్పటి వరకు ఓపిక పట్టాను. సారీ సార్, నేను శ్రావ్యను ఏదో చేయాలని పిలవలేదు, మాట్లాడాలని పిలిచాను. నన్నేం చేయకండి. డోర్ తెరిస్తే వెళ్ళిపోతాను, మళ్ళీ కనపడ్ను. నిన్ను ఎలా పంపించాలో నాకు తెలుసు. శ్రావ్య, నువ్వు వెళ్ళు. వీడికి ఏం కావాలో ఇచ్చేసి నేను వస్తాను. వెళ్ళమ్మా. ప్లీజ్ సార్, నన్నేం చేయకండి. ఒక అమ్మాయిని ప్రేమించడం అంటే తను మనకు దక్కకపోయినా తన క్షేమాన్ని ఆనందాన్ని కోరుకోవడమేరా నిజమైన ప్రేమ అంటే. కానీ నువ్వేం చేశావు? ఒకప్పుడు అమాయకంగా నిన్ను ఇష్టపడ్డ అమ్మాయిని డబ్బుల కోసం వేధించావు. నువ్వెలాంటి వాడువో తెలుసుకున్న అమ్మాయి నిన్ను దూరం పెట్టింది, కానీ నువ్వు వెంటపడ్డావు. ఈసారి తన శరీరాన్ని కోరుకున్నావు. అది ఎంత పెద్ద తప్పో తెలుసా నీకు? సార్ కొట్టకండి సార్, ప్లీజ్ సార్ కొట్టకండి సార్, వదిలిపెట్టండి సార్. ఏంట్రా వదిలేదే? సారీ సార్, శ్రావ్యతో మాట్లాడాలని. కారణం ఏదైనా ఒక అమ్మాయి నో చెప్పిందంటే దట్ మీన్స్ నో, అంటే తనకి నువ్వు వద్దని అర్థం. వద్దని చెప్పిందని బెదిరించడం, బలవంతం చేయడం మనుషుల లక్షణం కాదు, పశువుల లక్షణం. మృగాలు కూడా ఇలా చేయవరా? సార్ ఇంకెప్పుడు ఇలా చేయండి సార్, వదిలిపెట్టండి సార్, మీ కాలు పట్టుకుంటాను సార్. నిన్ను, నా ఇంటి ఆడపిల్లను కోరుకున్న నిన్ను ఎలా వదిలిపెడతానురా? ఇంకే ఆడపిల్ల జోలికి పోకుండా చేస్తాను. పదరా, కూర్చో. సార్ వదలండి సార్. నార్మాయ్. సార్ ప్లీజ్ సార్ వదలండి సార్. సార్ వదలండి సార్, ప్లీజ్ సార్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ వదలండి సార్, ప్లీజ్ సార్. సార్ వదలండి సార్, వెళ్ళిపోతాను. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. రేయ్, శ్రావ్య పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండు. శ్రావ్యాన్ని అత్తారింటికి పంపించొచ్చాక నిన్ను ఏం చేయాలో డిసైడ్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.